Hello all, welcome to the world of Ashwini. Please do subscribe my channel and like my videos. Main ingredients ఈ చేపల పులుసుకు వచ్చేసి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు నీట్గా కడుక్కొని శుభ్రంగా నీటిలో నానబెట్టుకోవాలి. 3 స్పూన్స్ కారం, ఉప్పు తగినంత అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ పసుపు పడుతుందన్నమాట. నెక్స్ట్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ఎలా తయారు చేస్తారంటే ఒక 25 గ్రాముల జీలకర్ర, ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ ధనియాల పొడి, 2 యాలకులు, లవంగం మొగ్గలు 4 ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి గొరస చేపలు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట శుభ్రంగా. సో రెసిపీకి వచ్చేస్తే ఒక గ్లాస్, చిన్న టీ గ్లాస్ అన్నమాట అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. మేము 2 కేజీల చేపలు వండుతున్నాం కాబట్టి ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరకాయలు పట్టాయి. ఉల్లిపాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేపుకోవాలి. కూర చాలా సింపుల్గానే ఉంటుంది, బట్ ఈ ఉల్లిపాయలు వేగేసరికి మొత్తం నీరసం వచ్చేస్తుంది. కూరలో సగం పాటు ఈ ఉల్లిపాయలు వేగడమే ఉంటుంది అన్నమాట. కానీ ఏం చేస్తాం, ఎంత వేగితే అంత రుచి అంట. సో వెయిట్ చేయాలి, మనం బాగా వేపుకోవాలి. కొత్తిమీర మర్చిపోయిన ఇందాక ఇంగ్రీడియంట్స్లో, అది కూడా యాడ్ చేసుకోండి. మా పెద్దమ్మ చూసారా ఏంటో ఈ వీడియో అన్నట్టు. పాపం చాలా ఒప్పించాను ఫ్రెండ్స్, అసలు ఒప్పుకోలేదు. అమ్మో నా వల్ల కాదు అంది. అయినా సరే ఒప్పించాను. ఏం చేయను, మీకోసం ఒప్పించుకోవాల్సి వస్తుంది, బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. కొంచెం ఉప్పు వేయమంది, తొందరగా మొగ్గుతాయి అంది ఉల్లిపాయలు. సో ఉప్పు వేసి తిప్పుతున్నాను అనమాట. ఎంత తిప్పినా సరే అవి కలర్ మారట్లేదు. వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం ఇక. సో అలా తిప్పుతూ వేపుతూ ఉంటే ఎప్పుడుకోగానే అవ్వవు. సో ఇప్పుడు కొంచెం వేగాక ఆ 2 స్పూన్స్ ఆఫ్ పసుపు వేయాలంట, ఇంకా స్పీడ్గా మగ్గుతుందంట. సో మా పెద్దమ్మ చెప్తున్న టిప్స్ అనమాట. ఉప్పు ఇందాక కొంచెం వేసాక కదా, 1 టేబుల్ స్పూన్ వేయమని చెప్తే వేస్తున్నాను. సో ఇలా గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా పెద్దమ్మ చేప ముక్కలు వేసేస్తున్నారు అందులోకి. సో మొత్తం చేప ముక్కలన్నీ వేసేసుకొని చాలా మెల్లిగా తిప్పుకోవాలని చెప్పారనమాట. అలా మెల్లిగా తిప్పుకోవడం వల్ల ముక్క విడిపోకుండా ఉంటుంది. సో చేప ముక్కలు నూనెలో బాగా మగ్గాలని చెప్పారు. తర్వాత కారం వేసేసుకున్నారు. 3 టేబుల్ స్పూన్స్ చెప్పాను కదా, కారం వేసుకొని ఒక 30 సెకండ్స్ అలా తిప్పారు అంతే. తిప్పేసిన తర్వాత అదిగోండి, ఇదే మెయిన్ పార్ట్. అలా గిన్నె పట్టుకొని గిరగిరా తిప్పాలి. అదే ఆర్ట్ ఈ చేపల కూర వండడంలో. సో నెక్స్ట్ చేప ముక్కలు సగం మునిగే వరకు మామూలు నీళ్ళు పోసుకొని మళ్ళీ గిన్నె పట్టుకొని గిరిగిరా తిప్పారు. చాలా జాగ్రత్తగా తిప్పాలి, ఇది నాకైతే తిప్పడం రాదు. నెక్స్ట్ అలా తిప్పేసి వాటర్ సరిపోలేదని ఇంకా పోసారు, మళ్ళీ తిప్పుతున్నారు. సో ఇలా తిప్పేసి చేప ముక్క సగం ఉడికే వరకు మనం చింతపండు పులుసు పోయకూడదంట. సో చేప ముక్కలు సగం ఉడికాక అప్పుడు చింతపండు పులుసు పోస్తున్నారు. చింతపండు పులుసు పోసిన తర్వాత మిగతా సగం చేప ముక్కలు ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయని చెప్పారనమాట. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. చింతపండు పులుసు పోసాక ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది. అబ్బా అసలు ఈ స్మెల్కి నాకు ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది. అసలుకే ఆకలి స్టార్ట్ అయింది మిడిల్లోనే, ఇంకా ఎక్కువ ఆకలి వేసేస్తుంది. సో చేప ముక్కలు అడ్జస్ట్ చేసుకుంటుంది పెద్దమ్మ. లాస్ట్లో కూర ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసారనమాట. సో కూర ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ నేను. మొత్తానికైతే ఫస్ట్ ముద్ద నాకు పెడుతుంది. ఎంత బాగుందో, మీరు అసలు ఖచ్చితంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్. అసలు డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు యాడ్ చేస్తాను ఎలా చేయాలని. సో ఇంత మంచి రెసిపీ నేను మీకు ఇచ్చినందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. Thanks for watching.